ఉంటాడే. మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం, సరేనా? రాజీవ్, 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 నిన్ను ప్రేమించడం తప్పితే నేనేం పాపం చేశాను రాజీవ్? ఎందుకు నన్ను ఇలా పదే పదే మోసం చేస్తున్నావు? ఫస్ట్ టైం మన పెళ్లి టైంలో పీటల మీద నా మెళ్ళో కాకుండా జ్యోతి మెళ్ళో తాళి కట్టి నన్ను మోసం చేశావు. భరించాను, బాధని దిగమింగుకొని నువ్వే కావాలని నీకోసం ఎదురు చూశాను. మళ్ళీ మొన్న నా మెడలో కట్టిన తాళికి రెండు ముళ్ళే వేసి నన్ను మోసం చేశావు, నన్ను అవమానించావు. ఏ ఆడపిల్లైనా ఇన్ని అవమానాలు భరించి తట్టుకోగలదా రాజీవ్? కానీ నేను భరిస్తాను, ఎందుకంటే నాకు నువ్వు కావాలి. ఇది ఫిక్స్. నువ్వు లేని లైఫ్ నాకు అవసరం లేదు రాజీవ్. నేను నా పేరెంట్స్ ని వదులుకొని వాళ్ళకి దూరంగా ఇక్కడ ఉండేది కేవలం నీ కోసమే. ఎందుకంటే మనసా వాచా నువ్వే నాకు భర్త అనుకున్నాను. నువ్వెన్ని ముళ్ళు వేసావన్నది నాకు ఇంపార్టెంట్ కాదు రాజీవ్. 2 ముళ్ళు వేస్తే పెళ్లి జరిగినట్టని ఎక్కడ ఏ ఆచారంలోనూ లేదు శ్రావ్య. మెడలో తాళ్ళంటే 3 ముళ్ళే, అదే